వెల్కమ్ టు మై ఛానల్. వనమాలి ద్వారా నిజం తెలుసుకుని బాబీ స్వరాన్ని ఇంటికి తీసుకువచ్చి ఝాన్సీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన అభి షాక్ లో నలిని. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను గనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక బాబీ అయితే ఎలాగైనా హైదరాబాద్ చేరుకోవాలని అక్కడే కనిపిస్తున్న వ్యాన్ అయితే వెక్కుతాడు. అదే వ్యాన్లో స్వర కూడా ఎక్కుతుంది తప్ప ఒకరినొకరు అయితే చూసుకోరు. ఇక ఒకరినొకరు చూసుకోకపోవడంతో ఒకవైపు బాబీ అయితే రోషిని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. మరొక వైపు స్వర ఏమో బాబీ గురించే తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అసలు బాబీ ఏమైపోయాడు, రోషిని ఏమైపోయింది, తన తల్లి కూడా ఫోన్ తీయడం లేదు అంటే కూతురు దగ్గరికి వెళ్ళి కూతురు బాబీని వదలలేను అంటే ఆవిడ కూడా ఇక కూతురు వైపే ఉండిపోయి నన్ను మోసం చేసినట్టుంది. ప్రపంచంలో నేను ఎవరిని నమ్మలేను, అందరూ నాకు ఎన్ని పోటు పొడిచే వాళ్ళే, నా బాబీ నాకు దగ్గరవుతాడు అనుకుంటే నా బాబీ నాకు దూరం అయిపోయాడు. దేవుడా, ఎందుకు నన్ను ఇంతగా శిక్షిస్తున్నావు, ఎందుకు నా బిడ్డని నా నుంచి దూరం చేసి ఇంతగా శోభ పెడుతున్నావు, నేనేం పాపం చేశానని అంటూ స్వర అయితే ఎంతగానో కుమిలిపోతూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో హైదరాబాద్ అయితే వస్తుంది. ఇక హైదరాబాద్ లో నళిని దగ్గరికి అయితే వెళ్తుంది స్వర. అక్కడైతే పని మనిషి అయితే చెప్తూ ఉంటుంది, లేదమ్మా మేడం గారు ఇక్కడికి రాలేదు, అయినా మీ ఇద్దరూ కలిసే కదా వెళ్ళారు, ఇప్పుడు నువ్వు ఒక్కదానం వచ్చి మేడం గారేరని అడుగుతున్నావేంటమ్మా అంటూ అనంగానే, ఏమీ లేదు, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం గారు నేను ఇద్దరు కూడా సరికొక వైపు వెళ్ళాము, ఆవిడ ఫోన్ పనిచేయడం లేదు, ఇక్కడికి ఏమైనా వచ్చారేమో అని నిన్ను అడుగుదామని వచ్చాను అంటూ అనంగానే, లేదమ్మా ఆ రోజు నుంచి నాకు ఫోన్ చేయడం కానీ ఇంటికి రావడం కానీ ఏది చెయ్యలేదు అంటూ ఇక పని మనిషి అయితే చెప్తూ ఉంటుంది. మరొక వైపు రోషిని అయితే అలా కోమాలో పడి ఉండడంతో ఇక రోషినిని చూసిన నళిని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నీకు ఈ పరిస్థితి తీసుకువచ్చిన అభిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదు, నేను మాత్రం వదిలిపెట్టను, నువ్వు తన బిడ్డని క్షేమంగా కాపాడితే తను మాత్రం నిన్ను నీ ప్రాణాన్ని తీసుకోవాలని లెక్కేశాడు, అలాంటి వాణ్ణి ఎలా వదిలిపెడతాను, నిన్ను నాకు దూరం చేయాలని చూసిన అభిని ఎప్పటికీ వదిలిపెట్టను, బాబీని కూడా ఏదో రకంగా తీసుకువచ్చి నీకు దగ్గర చేస్తాను అంటూ ఇక నళిని అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక రోషిని అయితే అలా బెడ్ పైనే పడి ఉండడంతో ఇక నళిని కోపంగా ఎలాగైనా అభికి వార్నింగ్ ఇవ్వాలని అయితే బయలుదేరుతుంది. ఇక వెళ్ళేసరికి అభి అయితే స్పృహ లేకుండా మత్తుగా పడి ఉండడంతో ఇక అక్కడ ఝాన్సీ కనిపించకపోవడంతో అక్కడున్న డాక్టర్ని అయితే అడుగుతుంది, ఏమీ లేదు మేడం, ఆయన తన బిడ్డ అంటూ చాలా కోపంగా అరుస్తూ ఉన్నాడు, నా బిడ్డని నేను చూసుకోవాలి, నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే వెళ్ళిపోవాలి అంటున్నాడు. అందుకనే తన భార్య ఝాన్సీ గారు ఆయనకి మత్తు ఇంజెక్షన్ ఇమ్మని ఆ కాలు తగ్గే వరకు అలా మత్తులోనే ఉంచమని చెప్పారు, అందుకని ఇలా చేశాను అంటూ డాక్టర్ అయితే చెప్పంగానే, బిడ్డ మీద ప్రేమ, బిడ్డ మీద అంత ప్రేమ ఉన్నవాడు బిడ్డను కూడా చంపించాలని ఎలా చూశాడు, ఇదొక కొత్త నాటకమేమో, సరే స్పృహలోకి వచ్చిన తర్వాత వస్తాను అంటూ ఇక నళిని అయితే వెళ్ళిపోతుంది. ఇంతలో ఇక నళిని వెళ్ళేటప్పుడు దారిలో బాబీ అయితే కనిపిస్తాడు. బాబీ కనిపించంగానే ఇక నళిని అయితే కారు ఆపి బాబీని అయితే తన కారులో ఎక్కించుకుని రోషిని దగ్గరికి అయితే తీసుకుని వెళ్తుంది. రోషినిని చూసిన బాబీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు, అమ్మా నీకు ఈ పరిస్థితి రావడానికి కారణమైన అబ్బాయిని ఎప్పటికీ కూడా క్షమించను, నాకు ఎప్పటికీ కూడా అబ్బాయి అవసరం లేదు, ఎప్పటికీ నువ్వే కావాలమ్మా, నువ్వు తొందరగా కోలుకోమ్మా, నేను నీ దగ్గరే ఉంటానమ్మా అంటూ బాబీ అయితే రోషిని దగ్గర ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. మీ ఇద్దరి మధ్య ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా నీ గురించి రోషిని
రోష్ని గురించి నువ్వు ఇద్దరూ కూడా ఒకరి కోసం ఒకరు ఎంతో తప్పించిపోతున్నారు. మీ ఇద్దరిని చూస్తూ ఉంటే ఏ జన్మలోనూ మీ ఇద్దరికి తల్లి కొడుకుల బంధం ఉంటుంటుంది. అందుకని ఈ జన్మలో ఈ విధంగా కలుసుకున్నారు. మిమ్మల్ని ఎప్పటికీ కూడా ఎవరు వేరు చేయలేరు అంటూ నళిని అయితే చెప్తూ ఉంటుంది. మరొక వైపు ఇక స్వర అయితే ఏడుస్తూ ఎంతో బాధపడుతూ ఇక లావణ్య దగ్గరికి అయితే వస్తుంది. ఏమైంది స్వరమ్మ, ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండగా జరిగింది మొత్తం అయితే చెప్తుంది లావణ్య. స్వరమ్మ, నీకింత అన్యాయం జరుగుతుందని అస్సలు అనుకోలేదమ్మా. ఆ రోజు దేవుడి దగ్గర దీపం వెలిగించినప్పుడే నాకు గాలికి దీపం మారిపోయినప్పుడు ఏదో అపశకునం జరగబోతుంది అనుకున్నాను. కానీ ఆ విషయం నీతో చెప్తే కంగారు పడతావని నీతో చెప్పకుండా ఇప్పటి వరకు కూడా ఇలా మౌనంగానే సహిస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు అర్థమైందమ్మా, నేను అనుకున్నది నిజమే. నీ జీవితంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టమమ్మా. ఆ దేవుడు ఎందుకు నీ జీవితంతో ఆడుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదు అంటూ ఇక లావణ్య కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక బాబీ గురించి ఎంత వెతికినా ఇక స్వరాకైతే ఎక్కడ కనిపించకపోయేసరికి ఇక బాబీ గురించి ఆలోచిస్తూ ఎంతగానో కుమిలిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక అభి అయితే స్పృహలోకి వస్తాడు. స్పృహలోకి వచ్చిన అభి అయితే బాబీ బాబీ అంటూ చాలా బాధపడుతూ ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో ఇక అక్కడే వనమాల అయితే ఉంటుంది. వనమాలి, నేను నా బాబాయ్ని చూడాలనమాలి, నీకు పుణ్యం ఉంటుంది. నేను నా బాబాయ్ దగ్గరికి వెళ్ళాలనమాలి. నువ్వు మళ్ళీ ఇక్కడ డాక్టర్స్తో చెప్పి నేను వెళ్తున్నానని కట్ట ఆప్ చెయ్యొద్దు. నేను బాబాయ్ని తీసుకురావాలి, ఎలాగైనా బాబాయ్ని కలుసుకోవాలి. బాబాయ్ లేకుండా నేను బతకలేను వనమాలి, నన్ను అర్థం చేసుకో అంటూ ఇక అనంగానే మీ బాధ నాకు అర్థమైంది బాబు. మీ అబ్బాయి అంటే మీకు ఎంత ప్రేమో తెలిసింది. కానీ మీ అబ్బాయి దొరికితే మీరు మాత్రం ఇక్కడికి తీసుకుని మళ్ళీ రాకండి బాబు. ఇప్పుడు ఝాన్సీ మేడం లేరు కాబట్టి మీకు చెప్తున్నాను. మీ అబ్బాయి మీకు దూరం అవడానికి కారణం ఝాన్సీ మేడమే. మీరు యాక్సిడెంట్ అయి పడున్నప్పుడు రౌడీల్ని పెట్టి ఆ రోషిణిని బాబీని చంపేమని ఝాన్సీ మేడమే చెప్పారు. ఇప్పుడు బాబీ ఎలా ఉన్నాడో తెలియదు, రోషిణి మేడం ఉన్నారో లేదో తెలియదు, స్వరమ్మ ఉందో లేదో కూడా తెలియదు. ఇప్పటికైనా నేను చేసిన పాపం, నేను చేసిన తప్పులు ఒప్పుకోకపోతే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడని భయం వేసే నేను మీ దగ్గర నిజాన్ని చెప్పేస్తున్నాను బాబు. అందుకని మీరు మీ బాబీ గనక కనిపిస్తే ఎప్పటికీ కూడా వదిలిపెట్టకండి. స్వరమ్మ కూడా ఏ తప్పు చెయ్యలేదు, ఝాన్సీ మేడమే అన్నీ చేశారు. నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానో తెలుసా? నేను చేసిన తప్పులకి ఆ దేవుడు నాకు తగిన శాస్తి జరిపించాడు. నా బిడ్డ నాకు దూరం అయిపోయింది, నా భర్త నన్ను వదిలేశాడు, నా జీవితమే నాశనం అయిపోయింది. నేను చేసిన తప్పులకి ఆ దేవుడు తగిన శాస్తి జరిపించాడు. అందుకని ఇప్పటికైనా నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా మీ ముందు నిజాన్ని బయట పెడితే మీరు నిజం తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఇదంతా చెప్తున్నాను బాబు, మీరు అర్థం చేసుకోండి అంటూ ఇక వనమాలి చెప్పంగానే ఇక అభి అయితే ఎంతగానో బాధపడతాడు. చాలా థ్యాంక్స్ వనమాలి, నిజాన్ని చెప్పావు. నేను ఇప్పుడే బాబీని తీసుకుని వస్తాను అంటూ అభి అయితే వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళంగానే ఇక నళిని ఇంటికైతే వెళ్తాడు. అక్కడ బాబీని చూసి ఇక బాబాయ్ అని పిలవంగానే ఇక బాబీ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నువ్వా? ఎందుకొచ్చావు? మా అమ్మని చంపాలని చూసావు, నన్ను కూడా చంపేమన్నావు. అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకొచ్చావు? మళ్ళీ చంపాలనా? నేను రాను, నువ్వు వెళ్ళిపో అంటూ బాబీ అనంగానే, చూడు బాబీ, నేను నిన్ను ఎందుకు చంపాలి అనుకుంటాను? ఎలా మాట్లాడుతున్నావు? నిన్ను చిన్నప్పటి నుంచి ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నానో నీకు తెలీదా? ఒక్కసారి గుర్తు చేసుకో బాబీ. ఆ రౌడీ నీకు అలా ఎందుకు చెప్పాడో నాకు తెలీదు, కానీ నేను మాత్రం నిన్ను చంపించాలని అస్సలు అనుకోలేదు బాబీ, అర్థం చేసుకో అంటూ ఇక బాబీకి అయితే అర్థం అయ్యేలా చెప్తాడు. ఇంతలో ఇక బాబీ చేతిలో ఉన్న లాకర్ ఓపెన్ అవ్వడంతో అందులో ఉన్న ఫోటో చూసి రోషిని కూడా తనని మోసం చేసిందని తెలుసుకున్న బాబీ అయితే ఇక వెంటనే అభితో అయితే వెళ్ళిపోతాడు. ఇంతలో ఇక స్వర వీరస్వామి ఇంట్లో ఉందని తెలుసుకుని ఇక అక్కడికైతే వెళ్తాడు. అభి అయితే ఇక స్వరాకైతే క్షమాపణ చెప్పి, పద స్వర, ఇన్ని రోజులు నిన్ను అపార్థం చేసుకుని దూరం చేసుకున్నాను,
ఇంకెప్పుడూ కూడా దూరం చేసుకోను అంటూ ఇక బాబీని స్వరాన్ని తీసుకుని అయితే ఇంటికి వెళ్తాడు అభి. అది చూసిన ఇక ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో ఇక బాబీని తీసుకుని అభి వెళ్ళిపోయాడని తెలుసుకున్న నళిని అయితే షాక్ లో ఉండిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.